వడియాల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. వడియం కూడా డబల్ సైజులో పొంగుతాయండి. దీనికోసం ఒక గిన్నెలోకి 4 కప్పుల దాకా వాటర్‌ని వేసుకోండి. వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్టీకి తగినంత సాల్ట్, క్రష్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. 2 కప్పుల దాకా పొడి బియ్యం పిండి వేసేసుకొని ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా దగ్గర పడిపోతుందండి. దీన్ని మనం మూత పెట్టేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకుంటే చక్కగా పిండి అనేది ఉడికిపోతుంది. తర్వాత చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని పూరి ప్రెస్ మీద ఈ విధంగా ఒత్తేసుకోండి. ఈ కవర్ మీద ఈ విధంగా ఒత్తుకున్నాక తర్వాత గుడ్డ మీద ఎండలో ఎండబెట్టేసేసుకోండి. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాక ఒక రోజంతా కూడా బాగా ఎండిపోతే ఈ విధంగా ఊడొచ్చేస్తాయండి. తర్వాత మరుసటి రోజు కూడా ఇంకొకసారి ఎండబెట్టేసేసుకొని తర్వాత మనం వేడి వేడి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా పొంగుతూ టేస్టీగా ఉంటాయండి. వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా ఈ వడియాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి.